ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పాలి ఇది. ఎందుకంటే ఓవర్ నైట్స్ రెసిపీ కోసం ఎన్ని కామెంట్స్ వచ్చినాయో నిజంగా. ఆ రోజు సరదాగా చూపిస్తే చాలా మంది ఇది కావాలి రెసిపీ అని అడిగారు. సో అదే చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ 1 minute చూపించకపోయినా కొంచెం లెంతీ అయినా సరే చూడండి. మీకు కూడా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో మళ్ళీ నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో నేనైతే ఫస్ట్ ఈ బౌల్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ జార్ అనమాట. ఈ గ్లాస్ జార్లో ఇప్పుడు ఏమేమి వేస్తానో ఒకటొకటిగా చూపిస్తాను. మళ్ళీ నేను ఎడిట్ చేసుకుంటాను. నాకు కొలత వచ్చేసి ఈ స్పూన్ అనమాట. సో టేబుల్ స్పూన్ ఉంటుంది ఇది. సో దీంతో 3 tablespoons ఓట్స్ వేసుకుంటున్నాను. 3 tablespoons ఓట్స్ వేసాను. ఇవి చియా సీడ్స్ ఓన్లీ 1 tablespoon తీసుకుంటున్నాను. ఇవి ఏంటంటే నీళ్లు పీల్చుకుని డబల్ అవుతాయి వాటర్లో సోక్ అయితే. సో మనం రాగా తీసుకోలేము. ఇది మన కడుపులోకి వెళ్ళిన తర్వాత మన బాడీలో ఉన్న నీళ్ళంతా అది తీసుకుంటుంది. అందుకనే ముందు సోక్ చేసి అవి ఉబ్బిన తర్వాత వాటిని కన్జ్యూమ్ చేయడం కరెక్ట్ అనమాట. సో చియా సీడ్స్ని ఎప్పుడు సోక్ చేయకుండా రాగా అసలు ఎప్పుడు తినకూడదంట. నేను యూట్యూబ్ ద్వారానే తెలుసుకున్నాను ఇదంతా. సో దీని తర్వాత ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాము. రకరకాల డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాల్నట్స్ అండ్ ఇంకా క్రంచ్ కోసం సీడ్స్ కూడా యాడ్ చేస్తాను. సో వాల్నట్స్ వచ్చేసి ఒక 5-6 తీసుకుంటున్నాను. దాన్ని ఫుల్ ముక్కలు చేసేస్తే నాకు ఇష్టం. కనిపిస్తుందో లేదో, దాన్ని ఫుల్ ముక్కలు చేసేస్తే నాకు ఇష్టం. మా బుడ్డవాళ్ళు కూడా ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. ఇగో మా అభిబాబు కూడా ఇలా నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. మధ్యలో మా బుజ్జమ్మకి ఇలా ఒకటి లంచ్ ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. అవి ఒకసారి అట్నుంచి జరిగాయి, ఇక్కడి నుంచి వచ్చాయి. బాగుందా? సో ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు మా బుజ్జగాడు. సో వాల్నట్స్ ఇలా మనకు కావాల్సినవి నాకు తెలుసు. నేనైతే ఒక 4-5 తీసుకుంటాను. తర్వాత అందులో ఇంకా ఎక్స్ట్రా క్రంచ్ కోసం గుమ్మడి గింజలు, ఇంకోటి ఏంటిది మెలన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ అవి యాడ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఇలా సోప్ చేసి నచ్చకపోతే, నానబెట్టి నచ్చకపోతే పొద్దున పూట కూడా వేసుకోవచ్చు. ఇది రేపు పొద్దున తినడానికి ముందు రోజు రాత్రి తయారు చేసుకుంటున్న ప్రాసెస్ అనమాట ఇది. సో ఇలా మొత్తం ఇది చేసిన తర్వాత దీంట్లోకి నాకు కోకో పౌడర్ ఇష్టం. చాక్లెట్ ఫ్లేవర్ నచ్చుద్ది నాకు, కాబట్టి నేను ఖచ్చితంగా కోకో పౌడర్ అయితే యాడ్ చేస్తాను. 1 tablespoon ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేసుకుంటా. మీకు నచ్చకపోతే యాజ్ ఇట్ ఈస్ తినేయచ్చు. మా బుజ్జమ్మకి ఓపిక అయిపోయింది, ఇంకా లేచిపోతుంది. చాలామంది బాదం పౌడర్ అని, లేకపోతే వెనిలా ఎసెన్స్, లేకపోతే ఓన్లీ బనానాస్ తోటి అలాగే తినేస్తారు. ఎలా మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. నాకు చాక్లెట్ బేసిక్గా ఇష్టం కాబట్టి కోకో పౌడర్ యాడ్ చేసుకుంటా. దీన్ని ఒకసారి క్విక్ మిక్స్ చేసేద్దాం. క్విక్ మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 tablespoons లేదా 3 tablespoons కర్డ్ తీసుకుంటాను. కర్డ్ విత్ హనీ. ఒక 1.5 tablespoon దగ్గర పడుతుంది. ఏనా మంచిగా మిక్స్ చేసేస్తే బటర్ మిల్క్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది ఖచ్చితంగా పెరిగే ఉండాలని ఏం లేదు. ఓన్లీ మజ్జిగతో కూడా చేసుకుంటారు. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. రకరకాలు ట్రై చేసుకోవచ్చు ఇందులో. ఫ్రూట్స్ తోటి ఓన్లీ ఈ విధంగా, తర్వాత బనానా, తర్వాత స్ట్రాబెర్రీ, ఇన్ని రకాలుగానే ట్రై చేసుకోవచ్చు. అవును, అందులో స్ట్రాబెర్రీ కూడా తీయాలి. దీంట్లో మనం ఒక 1/2 glass చిన్న గ్లాస్ తోటి పాలు, జారుగా కలుపుకోవాలి. దీంట్లో యాడెడ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదే. స్ట్రాబెర్రీ సీజన్ కదా ఇప్పుడు, నిజంగా చాలా బాగుంటుంది. ఇందులోకి చాక్లెట్లోకి స్ట్రాబెర్రీ ఏంటి గట్టిగా ఉన్నది, ఫ్రోజన్ స్ట్రాబెర్రీస్ త్వరగా
మెత్తబడిపోతాయి కదా, అందుకని దీన్ని చక్కగా వెనిగర్లో వాష్ చేసేసి, ఉప్పు వెనిగర్లో వాష్ చేసి ప్రాసెస్ చేసి పెట్టుకున్నాం, ఫ్రీజ్ చేసి పెట్టుకున్నామంటే భలే ఉంటాయి, చాలా నాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కట్ చేసి అందులో వేపిస్తాను కదా. Now this is ready to go into the refrigerator. ఏంటిది? ఏంటి ఇప్పుడే తినేస్తావా? ఇప్పుడే తినేస్తావా? ఆమె ఇప్పుడు తింటా కాదు, పొద్దున్న చాలు. పెట్టే మూత పెట్టే. థ్యాంక్ యూ, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. అలా అది ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాక రాత్రే ఒక 4-6 బాదం పప్పులు నానబెట్టేసుకోవాలి. దీంట్లో అది కూడా ఒక యాడెడ్ క్రంచ్ ఫ్లేవర్‌నిస్తుంది. ఎంత నానబెట్టినా పప్పులాగా ఉంటుంది కాబట్టి చాలా బావుంటుంది అందులో. తర్వాత పొద్దున్నే లేచి ఫ్రిడ్జ్‌లోంచి బయటికి తీసి అది కాసేపు బయట పెట్టుకున్నాక మనం బాదం పప్పులు తొక్కలొలుచుకొని రెడీగా చేసుకొని, తర్వాత అందులోకి ఇలా డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు బనానాస్ నచ్చితే బనానాస్, స్ట్రాబెర్రీస్ నచ్చితే స్ట్రాబెర్రీస్, సీజన్‌ని బట్టి అండ్ మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడైతే మనం పొద్దున్నే ఫ్రిడ్జ్‌లోంచి ఓపెన్ చేశాక ఎలా కలుపుతానో, అవన్నీ ఏమి యాడ్ చేస్తానో కూడా చూపిస్తాను. యాక్చువల్లీ లైవ్‌గా ఇందాక చూపించినట్టు అంటే మాట్లాడుతూ చేయలేకపోయాను. పొద్దున్నే కాబట్టి పిల్లలు లేసిపోతారేమో అని భయపడుతూ స్లోగా మాట్లాడకుండా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చులే అని చెప్పి చేస్తున్నాను. బట్ మధ్యలో బుడ్డది మాత్రం లేసొచ్చేసింది. సరే చూద్దాం, ఇప్పుడు ఇదిగో ఓపెన్ చేశాక ఫ్రిడ్జ్‌లోంచి చక్కగా ఇలా క్రీమీ టెక్స్చర్ లాగా ఇలా వచ్చేస్తుందనమాట మనకి. ఆల్మోస్ట్ ఒక నట్స్ ఓవర్‌లోడెడ్ ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. బట్ హెల్తీ వెర్షన్‌లో తింటున్నాం కాబట్టి అంత చల్లగా ప్రిఫర్ చేయకండి. నిజంగా సమ్మర్‌లో తినాలి, చల్లగా ఐస్ క్రీమ్ తినాలన్నప్పుడు ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. బట్ బ్రేక్‌ఫాస్ట్ కింద మాత్రం కొంచెం దాన్ని చల్లదనం తగ్గేదాకా వెయిట్ చేసి అప్పుడు తినండి, చాలా బావుంటది. ఇప్పుడు అందులోకి మనం సోక్డ్ బాదము అండ్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను షుగర్ డ్రైడ్ కానివి అంటే షుగర్ కోటెడ్ కాని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాననమాట. క్రాన్‌బెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్ నాకు షుగర్ కోటెడ్ కానివి దొరికాయి. మీకు ఈజీగా ఏ డ్రై ఫ్రూట్స్ షాప్‌లోనే దొరికిపోతాయి. సో, అవి యాడ్ చేశాను. ఒక 4 అవి కట్ చేసి యాడ్ చేసుకున్నాననమాట. పాయసంలో కిస్మిస్ తగులుతది చూసారా? అట్లా తగులుతుంది. బాదం ఏమో కాజులాగా తగులుతుంది. ఆల్మోస్ట్ పాయసానికి మనం ఇది ఆల్టర్‌నేటివ్ అంటాను నేనైతే. నేనెప్పుడు ఇదే చేసుకుంటున్నాను ఇంకా పాయసం మానేసి. సో, అలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాక ఎక్స్‌ట్రా క్రంచ్ కోసం మ్యూస్లీ కూడా యాడ్ చేస్తున్నాను. నాకు చాక్లేట్ మ్యూస్లీ ఇష్టం కాబట్టి అది కూడా చాక్లేట్ ఫ్లేవర్‌లో తీసుకున్నాను. మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో, అంటే పైన అలా కరకర తగులుతూ ఉంటుందనమాట అందులో. సో, అవన్నీ కలిపి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇంకా ఆ హెవెన్లీ డిష్‌ని ఎంజాయ్ చేయడమే. సో, ఓవరాల్‌గా రెడీ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నేను 1 మినిట్‌లో చూపించడానికి ట్రై చేద్దాం అనుకున్నా అది పాసిబుల్ అవ్వలేదు. నాకు చేతనైనట్టుగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు బోర్ కొట్టించుంటే సారీ. బట్ ఉపయోగపడితే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. ఎంత యమ్మీగా ఉంటుందో కదా అమలు. కావాలా? ఏయ్, బాగుందా? అమ్మ బాగుందా? సూపర్ చెప్పు, సూపర్. నువ్వు చెప్పు అమ్మతో పాటు, సూపర్. చిక్కుని చిక్కు పుచ్చిగే. మా బుజ్జిది కూడా ఇంత సూపర్ అని సర్టిఫై చేశాక ఇంకేం డౌట్ చెప్పండి. చిన్న పిల్లలకి, పెద్దోళ్ళకి అందరికీ నచ్చి తీరాల్సిందే ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇంకా ఏమైనా వెర్షన్స్ అంటే రకరకాలుగా ట్రై చేస్తే గనక నాకు కూడా షేర్ చేసుకోండి. అండ్ మీకిది నచ్చితే కూడా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇలాంటి వీడియోస్ నిజంగా యూజ్‌ఫుల్ అవుతున్నాయి అంటే నా వెయిట్ లాస్ జర్నీలో ఇంకో టైప్ ఆఫ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. బట్ అది మీరు కామెంట్ చేసి చెప్తేనే నాకు అర్థమవుతుంది. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.